ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. ఇప్పుడు మనకి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రభావం ఎలా ఉండబోతున్నది, వివిధ రాజకీయ నాయకులకి, ముఖ్యమైన నేతలకి ఎలా ఉన్నది అనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. ఎందుకంటే ఇది వారి వ్యక్తిగత జీవితాలకో వారి పదవులకో సంబంధించింది కాదు. ఇదంతా కోట్లాది మంది జీవితాలతోని ఇది ముడిపడి ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికల్లో విపరీతమైనటువంటి భావజాలాల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ జరుగుతున్నది. ఈ సృష్టి అనాదిగా ధర్మానికి అధర్మానికి సంఘర్షణ అనేది నిత్యము జరుగుతూనే ఉన్నది. ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది సృష్టి క్రమం. ఈ సృష్టిలో పురాణాలు, ఇతిహాసాల నుంచి రాక్షసులు, దేవతలు వీరిద్దరికి మధ్య ఒక తీవ్రమైనటువంటి సంఘర్షణ అనేది జరుగుతూ వచ్చింది, జరుగుతున్నది, జరగబోతుంది కూడా. ఎందుకంటే ద్వంద్వ ప్రవృత్తే జీవితం. సుఖము, దుఃఖము, లాభము, నష్టము, కష్టము, సుఖము, చీకటి, వెలుగు, ఇలా రెండు విభిన్నమైనటువంటి వాటి కలయిక, ధర్మ అధర్మములు, ఇలా ఈ రెండిటి కలయికనే మన జీవితం ఉంటుంది. ఈ జీవితంలో ఎవరు ఏ పక్షాన వహిస్తారు, దీనివల్ల జరిగే పరిణామాలు ఏమిటి అనేది ముఖ్యం. ఈ ఎలక్షన్స్లో కేంద్రంలో చూసుకుంటే ప్రధానంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పోరాడుతున్నది. ఇక్కడ మోడీ గారి వ్యక్తిగత జాతకం కనుక చూస్తే ఆయన వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఆయన జాతకం అయినప్పటికీ చంద్రుడు నీచపడడం, అలాగే కుజదోషం ఉండడం, ఇటువంటి వాటి వల్ల ఆయన వ్యక్తిగత జీవితంలో, సంసార జీవితం, మ్యారేజ్ లైఫ్ ఇంపాక్ట్ అయింది. అయినప్పటికీ కూడా పిల్లలు ఇలాంటివి లేకపోవడం, ఇలాంటివన్నీ ఈ కొన్ని గ్రహాల యొక్క ప్రభావం వల్ల జరిగింది. అయినప్పటికీ కూడా ఆయనది ఒక అద్భుతమైనటువంటి జాతకం కింద మనం చెప్పుకోవచ్చు. ఈ ఎలక్షన్ నాటికి ఆయన పరిస్థితి ఎలా ఉన్నది అని కనుక మనం ఆలోచిస్తే, ఆయనకు నరఘోష విపరీతంగా ఉండబోతున్నది. అంటే ఈ ఎలక్షన్లో గెలుస్తాడా గెలవడా అనే సంగతి పక్కన పెట్టేస్తే, ఈ ఎలక్షన్స్ ఆయన మీద నెగిటివ్ ప్రభావాన్ని వ్యక్తిగతంగా తీసుకురాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్కి ముందు మాకు 370 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయి, ఇలా ఎవరైతే, ఇదంతా మనకు కూడా వర్తిస్తుంది. మనలో ఎవరైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా సరే జీవితంలో నేను ఇది పొడుస్తాను, అది పొడుస్తాను, ఇంత సాధిస్తాను, అంత సాధిస్తానని పెద్ద పెద్ద మాటలు కనుక మనం మన నోటితో మనం చెబితే మనం తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నీ మన వైపు ఉన్నా కానీ మనకి వ్యతిరేకంగా మారి చేతిలో ఉన్న అమృతం కూడా మనకి విషం కింద మారిపోతుంది. ఈ విషయంలో మనమందరం కూడా ఒక గుణపాఠం నేర్చుకొని, మనకి చేతిలో మనకి చేయగలమని తెలిసినా, మనం సాధించగలమని తెలిసినా సైలెంట్గా మనం పనిచేసి సాధించిన తర్వాత జనాలే గుర్తిస్తారు, జనాలే మాట్లాడతారు. అంతేగాని నేను ఇదేదో చేసేస్తా, అది చేసేస్తా, ఇది చేస్తా అని పిట్టల దొరలాగా మనం పెద్ద పెద్ద మాటలు మన గురించి మనం చెప్పుకోకూడదు. అది నెగిటివ్గా మన మీద ప్రభావం చూపిస్తుంది. అది స్ట్రాటజికల్గా మోడీ గారు నిజంగానే ఆయనకి అన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నా కానీ ఆ ఉన్న సంగతి ఆయన నోటితో ఆయనే చెప్పుకోవడం, వాళ్ళు ప్రచారం చేయడాల వల్ల ఇది ఆయన మీద ఇప్పుడు నెగిటివ్ ప్రభావం చూపబోతున్నది. కుజ మహర్దశ 28/2028కి పూర్తవుతుంది. ఈ లోపల ఆయనకి ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆయన కొద్ది ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు కానీ, హత్యా ప్రయత్నాలు కానీ, లేకపోతే ఇతర సంఘర్షణ కానీ ఆయన చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మనందరం కూడా జాగ్రత్త పడి, మన గురించి మనం పెద్ద పెద్ద మాటలు మనం చెప్పుకోకుండా జాగ్రత్త పడి ఒళ్ళు వంచి కష్టపడుతూ పోవడం అనేది మనకి శ్రేయస్కరం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా
మనకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి జాతకము మరియు వైఎస్ జగన్ గారి జాతకం కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారి జాతకం చాలా అంటే చాలా పవర్ఫుల్ జాతకం. ఆయనకి అనేక రకాలైనటువంటి మహర్దశలు ఆయనకు ఉన్నాయి. ఆయనకు అనేకమైన పంచమహాపురుష యోగాలు అంటారు. అలాంటి యోగాలు చంద్రబాబు నాయుడు గారికి చాలా ఉన్నాయి. సో అందువల్ల ఆయనకి జీవితంలో పరిపూర్ణంగా అనేక రకాలైనటువంటి సుఖాలు, ఆనందాలు వ్యక్తిగతంగా అనుభవించగలుగుతాడు ఆయన. ఇది సాధారణంగా అరుదుగా మిగతా వారికి అది లభిస్తుంది. ఇప్పుడు ఆయనది మేషలగ్నము మరియు ఆయనది ధనుర్రాశి. మేషలగ్నానికి ఈ సంవత్సరం చాలా బాగున్నది. గ్రహ గోచరం ఆయనకు అనుకూలంగా ఉన్నది. అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం కనుక చూస్తే ఆయనది కూడా మంచి పవర్ఫుల్ జాతకమే. ఆయనది మీన లగ్నం మరియు మిథున రాశి. ఈ రిజల్ట్స్ మనకి వచ్చే సమయానికి పరిస్థితులు కనుక గ్రహస్థితి వారికి నడుస్తున్న మహర్దశలు ఇది కనుక చూస్తే మిథున రాశి కన్నా కూడా ఈసారి మేషరాశికి వారికి చాలా బాగున్నది. అక్కడ ఉన్నటువంటి గ్రహ సంచారము చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుకూలంగా ఉన్నది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి జాతకం కూడా చాలా పవర్ఫుల్. ముఖ్యంగా ఆయన భాగ్యస్థానం చాలా బలీయంగా ఉండడం వల్ల తండ్రి వైపు నుంచి వచ్చే కీర్తి ప్రతిష్టలు కానీ, అధికారం కానీ, అదంతా కూడా ఆస్తులు కానీ ఇవన్నీ ఆయనకి తల్లిదండ్రుల నుంచి సంక్రమించాయి. అలాగే ఆయనకు తల్లితోని విభేదాలు, తల్లి వల్ల నష్టాలు ఇలాంటివి ఆయనకి జరుగుతాయి. ఆయన జాతక రీత్యా చతుర్థ స్థానంలో ఆయనకి అంతగా బాలేదు. సో ఇది ఆయన వ్యక్తిగత జాతకం. ఈ జాతక ప్రభావాల్ని కనుక పరిశీలిస్తే ఈసారి చంద్రబాబు నాయుడు గారికి గట్టి అవకాశాలు ఉన్నాయి. ఇది క్లీన్ స్వీప్ చేయడం అనేది రెండు పార్టీలకి కష్టం. నెక్ టు నెక్ ఫైటే ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఇతర భాగస్వాముల యొక్క సపోర్ట్తోని చంద్రబాబు నాయుడు గారు గట్టెక్కే అవకాశాలు కొద్దిగా కనిపిస్తున్నాయి ఆయన జాతక రీత్యా. ఇక కేంద్రంలో ఒక మంచి ప్రభుత్వం రావాల్సిన అవసరం మనందరికీ ఉన్నది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆల్రెడీ మేము ఆస్తులన్నింటినీ పునఃపంపిణీ చేస్తాము అది ఇది అని వారి భావజాలాన్ని మొత్తం బయటపెట్టారు. ఇది ఏదో కొత్తగా వీళ్ళు చేస్తున్నది కాదు, ఏదో ఊరికే నోటికి అలవోకగా చెప్పిన విషయమో, ఓట్ల కోసం చెప్పిన విషయమో కాదు. వారు సీరియస్గానే ఆ విషయంలో వారు ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ల్యాండ్ సీలింగ్ చట్టాలు ఇవి పెట్టి మిడిల్ క్లాస్ నడ్డి విరగ్గొట్టి భూములు అవన్నిటినీ ఇంతకన్నా ఎక్కువ భూములు ఉంచుకోవడానికి వీలు లేదని చెప్పి అవన్నీ లాగేసుకోవడం. ఆ తర్వాత కమ్యూనిస్టులు ఈ 90వ దశకం వరకు 1990s వరకు కూడా ముఖ్యంగా తెలంగాణ ఏరియాస్ ఇలాంటి ఏరియాస్లో సామాన్యుల పొలాల్లో జెండాలు బాతేసి అక్రమంగా వారి ఆస్తులన్నింటినీ లాగేసుకోవడం, వారికి వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం లేకుండా బెదిరించి మామూలు వసూలు చేయడం ఇవన్నీ జరిగాయి. దీంతో చాలామంది పాపం ఊర్లు ఇల్లు అన్నీ వదిలేసుకొని కట్టుబట్టలతోనే ఉన్నదానితోని సిటీలకి హైదరాబాద్ నగరానికి వలస రావడం, ఆ తర్వాత ఏదో కష్టాలు పడి పిల్లల్ని సాకితే చాలామంది ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళందరూ దేశాలు పట్టుకోపోయి మళ్ళీ ఉద్యోగాలు సంపాదించుకొని తిరిగి తమ కాళ్ళ మీద తాము నిలబడే పరిస్థితికి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఆర్థికంగా తిరిగి పుంజుకుంటున్నారు. ఈ స్థాయిలో మరోసారి అటాక్ చేయడానికి వీళ్ళు సిద్ధమవుతున్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామం. కొన్ని విషయాలు ట్రోలింగ్ చేయడానికి అనుగుణంగా ఉంటాయి. 4 బెడ్రూమ్లు 2 బెడ్రూమ్లు 3 బెడ్రూమ్ ఇల్లులు ఉంటే ఖాళీ ఉన్న రూమ్ ఎవరినో ఇస్తారు. ఇలాంటివన్నీ వినడానికి చాలా హాస్యాస్పదంగానో చెవులో పూలు పెట్టినట్టుగానో అనిపిస్తున్నప్పటికీ కూడా ఈ భావజాలం అనేది లెఫ్ట్ వింగ్ వాళ్ళకి దశాబ్దాలుగా ఉన్నది. దీన్ని నేను 25 సంవత్సరాల క్రితం విదేశాలలో నేను విన్నాను. విదేశాలలో ఈ భావజాలం మీద లెఫ్ట్ వింగ్ వాళ్ళు చాలా పుష్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. సో ఇది కొత్తగా ఏదో నోటికి వచ్చే పనికిమాలిన మాట కాదు. వీరు వాళ్ళకి మనసులో
ఆ ఉద్దేశాలు, లక్ష్యాలు, ప్రణాళికలు ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయి. ఇది ఒక భారతదేశంలో కాదు, ఇంటర్నేషనల్గా అనేక దేశాల్లో మిడిల్ క్లాస్ని నడ్డి విరగ్గొట్టి కంప్లీట్గా అంతం చేయడం, సామాజిక దాడి, సాంస్కృతిక దాడి, ఇవన్నీ వారి అజెండాలో ఒక స్పష్టంగా ఇది ఉన్నది. ఏమాత్రం అవకాశం దొరికినా దేశాన్ని ముక్కలు చేయడం, నామరూపాలు లేకుండా నాకు దొరకంది ఇంకెవరికి ఉండకూడదు అనేటువంటి ఒక ఉన్మాదమైనటువంటి భావజాలం వీళ్ళకు ఉన్నది. వీళ్ళు కంపల్సరీ వీళ్ళకి అవకాశం వస్తే దేశాన్ని విరగొడతారు. కర్ణాటకలో టెంపుల్స్ మీద 10% ట్యాక్స్ వేశారు, సెక్యులర్ అనే ముసుగు వేసుకొని. సెక్యులర్ ముసుగు వేసుకుంటే అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాల మీద ట్యాక్స్ వేయాలి, లేకుంటే ఎవరికి వేయకూడదు. కేవలం హిందూ గుళ్ళని ఆక్రమించుకొని హిందూ దేవాలయాల మీద ట్యాక్స్లు వేస్తూ, హిందూ దేవాలయాల అర్చకుల జీవితాలతో ఆడుకుంటూ, వేరే అక్కడ ధూపదీపాలకి నోచుకోకుండా వందల సంవత్సరాల ప్రాముఖ్యత ఉన్నటువంటి చారిత్రక పౌరాణిక ప్రాశస్తం ఉన్న దేవాలయాలు ఈరోజు అత్యంత దుర్భరమైనటువంటి జీర్ణావస్థకి తీసుకురావడానికి ఆ దేవాలయాలకు సంబంధించిన భూములన్నింటినీ ఆక్రమించుకొని వాళ్ళ ఆర్థికంగా మూలాలని దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయ వ్యవస్థ రాజాభరణాలన్నింటినీ రద్దు చేసి విదేశాలలో వెస్ట్రన్ కంట్రీస్లో ఈ రోజుకి వాళ్ళ కింగ్ చార్ల్స్, వాళ్ళ బకింగ్హామ్ ప్యాలెస్లు, యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ వాళ్ళ రాజులు, వాళ్ళ రాణుల్ని అలాగే ఉంచుకొని భారతదేశంలో మాత్రం మన మూలాలు కూడా లేకుండా సమూలంగా నాశనం చేసి పడేశారు. మతతత్వవాదులందరూ ఏకమవుతున్నారని, ఇంతకన్నా హాస్యాస్పదం అనేది ఇంకోటి ఉండదు. ఒక మతతత్వవాది స్వయంగా పార్టీ పేరులోనే మతం పెట్టుకొని కేవలం మత రాజకీయాలు చేసేవాడు హిందువుల మీద మత ముద్ర వేస్తున్నాడు. అంటే ప్రజలు ఊకదంపుడు ఉపన్యాసాలకి, బ్రెయిన్ వాష్కి అంత ఈజీగా మన వాళ్ళు లోనవుతున్నారు. కాబట్టి ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ వస్తుందనో, మోడీ గెలుస్తాడనో ఇలా మీరు భావించకుండా, ఈ ఎండలు 40 డిగ్రీల ఎండలు దీంట్లో ఎవడో వెళ్ళి ఓటు వేస్తాడని నిర్లక్ష్యం వహించకుండా ఒక సరైనటువంటి ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరి ప్రయత్నం వారు చేయండి. కష్టపడి మన భవిష్యత్తు కోసం మనం ఎంత కష్టపడ్డా, మన పిల్లల కోసం, మన రేపటి భవిష్యత్తు కోసం మనం ఎంత కష్టపడి ఉద్యోగాలు చేసి, వ్యాపారాలు చేసి కూడబెట్టినా ప్రభుత్వం గనక సరిగ్గా లేకపోతే, రాజకీయ అనిశ్చిత వాతావరణం గనక దేశంలో ఉంటే అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఉక్రెయిన్ లాంటి దేశాలలో ఎవడు వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని నేను కష్టపడి చదువుకుంటా, నేను కష్టపడి పని చేస్తా, నేను సంపాదించుకుంటా అంటే కుదరదు. అక్కడ వాతావరణం కష్టపడి బతికే వాతావరణం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ లాంటి, శ్రీలంక లాంటి కంట్రీల్లో రాజకీయ అనిశ్చిత వాతావరణం ఉన్న చోట్ల ఉద్యోగ అవకాశాలు ఏముండవు. నువ్వు కష్టపడతావన్నా నీకు అవకాశాలు లభించవు. కాబట్టి రాజకీయ నాయకుడు అనేవాడు మనకి భోజనం పెట్టడు, వాడు వచ్చి మనకి వండి మన నోట్లో మనకు ఏం ముద్దలు పెట్టడు. కాకపోతే సరైన రాజకీయ నాయకుడు ఉండి రాజకీయ స్థిరత్వం ఉన్నంత వరకే మనం చేసే కష్టంతో మనం పైకి రావచ్చు. రాజకీయ అనిశ్చిత పరిస్థితి కనుక ఏర్పడితే మనం చేసే కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ప్రభుత్వం యొక్క శక్తిని అంత తక్కువగా అంచనా వేయకండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఈ రోజున డబ్బులు ఎవరి చేతుల్లో లేవు, అన్నీ డిజిటల్ పేమెంట్లు, ఆన్లైన్ పేమెంట్స్. రష్యాలో మొన్ననే ప్రజలెవరు డబ్బులు ఇంతకన్నా ఎక్కువ తీసుకోకుండా రేషన్ పెట్టడం, దాన్ని ఆంక్షలు విధించడం జరిగింది. యూరోపియన్ కంట్రీస్లో ఒక 15-20 ఏళ్ల క్రితం అంతర్యుద్ధాలు జరిగిన దేశాలలో, స్లోవేకియా దేశాలు, వాటిల్లో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించి వాళ్ళ లాకర్లలో ఉన్న డబ్బుల్ని, బ్యాంక్ అకౌంట్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇలా ప్రభుత్వం కనుక తలుచుకుంటే ప్రజల ఆస్తుల్ని సీజ్ చేసి వాటిని దురుపయోగం చేయడం, లేకపోతే ఇక్కడ నడుస్తున్నటువంటి ఇన్ఫ్లేషన్ని గనక సరిగ్గా కంట్రోల్ చేయకుండా ఇన్ఫ్లేషన్ని చూసి చూడనట్టు వదిలేస్తే దానివల్ల పేదరికంలో ఉన్నవారు మరింత పేదరికంలో జారిపోవడం, మధ్యతరగతి వాళ్ళు పేదరికంలో జారిపోవడం, ఇలాంటి విపరీతమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. ఈ రోజున చాలామంది పెళ్లి చేసుకోవడానికి నోచుకోవడం లేదు. పెళ్లి చేసుకున్న వాళ్ళు
ఒక్క పిల్లాడి కన్నా కనడానికి సాహసించడం లేదు. పిల్లల్ని కనే సామర్థ్యం లేకపోతే అది దుర్భర దారిద్ర్యానికి అది ఒక సూచన. నాకేదో టీవీలు ఉన్నాయి, నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్నాయి, నాకు ఇల్లు ఉన్నది, నేను 30 ఏళ్ళ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకోను, నా కెరియర్ కోసం మొత్తం దారవోస్తా, ఇదంతా పిచ్చి మాటలు ఇవన్నీ. అంటే నీకు భవిష్యత్తు 30 ఏళ్ళు నీ యవ్వనాన్ని ఎండ కాచిన వెనలాగా వృధా చేసుకుంటున్నావు అంటే అది ఒక పరమ దరిద్రానికి సంకేతం. అది వ్యవస్థ అంతా బాగుంటే నీకు ఇంత యవ్వనాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పిల్లలకి ఇంత తిండి పెట్టి పోషించి పెంచే సామర్థ్యం లేనటువంటి పరిస్థితుల్లో మధ్యతరగతి చేరుకుంటున్నది. ఇవన్నీ ప్రభుత్వాలు చేస్తున్న ఇవి. ప్రజలు కష్టపడుతున్నారు, కానీ సరైనటువంటి ప్రభుత్వం కనుక లేకపోతే ఆర్థిక మూలాలు, మన సాంస్కృతిక మూలాలు, సామాజిక మూలాలు ధ్వంసమవుతాయి. కాబట్టి ఈ ఎండలున్నాయి, ఇవి ఉన్నాయి, ఎట్లాగో వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని కాకుండా ఇది ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కుని సరిగ్గా వినియోగించుకొని సరైన నాయకుడిని ఎంచుకోకపోతే అవతల ప్రతిపక్షం వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు, వారు దాడి చేయడానికే సిద్ధంగా ఉన్నారు. మీ ఓటు వానికి అనవసరం. ఆ సంగతి వాడు డైరెక్ట్గా చెప్తున్నాడు. మేము వస్తే ఏం చేస్తామో డైరెక్ట్గా చెప్తున్నారు. ఇది రాజకీయ ప్రపగండనో లేకపోతే ఇది దుష్ప్రచారాలనో ఇవన్నీ అలసత్వంగా తీసుకొని సీరియస్గా పట్టించుకోకుండా ఏదో న్యూస్ విని వదిలేయడం, ఇలాంటి పనులు కనుక చేస్తే రేపటి మీ భవిష్యత్తుకి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకోండి. ఈ ఎలక్షన్స్లో ఒక ధర్మం నిలబడాలని, ఒక మంచి ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం రావాలని, అధర్మం నశించాలని, దుర్మార్గులు ఓడాలని ఆ భగవంతుని ఆశిస్తూ ప్రార్థిస్తూ మీ బాధ్యత మీరు నెరవేరుస్తారని భావిస్తూ సెలవు. మరిన్ని వీడియోలతోని తిరిగి కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.